హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ హ్యాపీగా ఉన్నాను. ఈ పాటికి ఈ వీడియో చూస్తుంటే ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది నేను ఎక్కడ ఉన్నాను అని చెప్పేసి. పోయిన వీడియోలో కూడా మీతో షేర్ చేసుకున్నాను, తర్వాత ఇంకా షేర్ చేసుకుంటాను అని చెప్పేసి ఇంకా వీడియోస్ వస్తాయని చెప్పాను కదా. డేకి వచ్చేసి ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను అనమాట. ఎందుకంటే అన్ని వీడియోస్ ఎడిటింగ్ చేయడానికి నాకు కుదరట్లేదు. అందుకని చెప్పేసి డేకి ఒక్కొక్క వీడియో ఎడిటింగ్ చేసేసి ఒక్కొక్క వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను, చూసేయండి. ఇంకా పాయింట్కి వచ్చేద్దాం అనమాట. చెప్పాను కదా తిరుపతి అయితే వెళ్ళాను అని చెప్పేసి. తిరుపతి నుంచి మేము తిరుమలకి ఎలా వెళ్ళాము, వెళ్ళే ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా తిరుపతి నుంచి తిరుపతికి వచ్చానమాట. హైదరాబాద్ నుంచి తిరుపతికి అయితే వచ్చేసాను. తిరుమలకి వెళ్ళటానికి పైన బస్ స్టాండ్లో ఆగానమాట. ఆగితే అక్కడ మనకి మామూలుగా ఎక్కిన తర్వాత కండక్టర్ టికెట్లు ఇచ్చే బస్సులు తక్కువ ఉన్నాయన్నమాట. 1-2 ఉన్నాయి. అవి ఎప్పుడు అవైలబుల్ ఉంటాయో తెలియదు. మనం బస్ స్టాండ్లోనే టికెట్స్ తీసుకొని అప్పుడు బస్ ఎక్కితే అప్పుడు మనకి బాగుంటుంది. అట్లానే ప్రాసెస్ ఉంది. చాలామంది క్రౌడ్ ఉండే లైన్లో ఉండి బస్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. చిన్న చిన్న గొడవలు కూడా అవుతున్నాయి. ఆడవాళ్ళకైతే అక్కడ బస్ ఫ్రీ అయితే లేదు, అక్కడ కూడా టికెట్ కొనుక్కోవాలి. మా ఇద్దరు కలిపి అప్ అండ్ డౌన్కి తీసుకున్నాం అనమాట ఒకేసారి టికెట్. మేము 320 రూపీస్ అయింది ఇద్దరు కలిపి. అయితే టికెట్స్ తీసేసుకొని మేమైతే కూర్చున్నాము. ప్లేస్ కంపల్సరీగా ఎంతమంది అయితే కూర్చోగలరో అంతవరకే ఉంటుంది. నుంచోనివ్వరు. ఒకళ్ళు ఇద్దరినైతే నుంచొనిస్తారు కానీ ఎక్కువగానైతే నుంచోనివ్వరు. మనుషులు సరిపడా అయితేనే తీసుకుంటారనమాట బస్సులోకి. ఇంకా తర్వాత అక్కడి నుంచి మేమైతే స్టార్ట్ అయ్యాము. ఇంకా స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంకా ఆ వీడియోస్ పక్కన చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి ట్రై చేయండి. మనం ఎటు సైడ్ కూర్చోవాలంటే వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ కాడికి లెఫ్ట్ సైడ్ కూర్చుంటే మనకి ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. కొండలు కానీ ఆ ప్రదేశాలు కానీ మనం ఎక్కేటప్పుడు ఎక్కువగా కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్ అనమాట. రైట్ సైడ్ తక్కువగా, అంటే మధ్యలో వస్తుంది. ఎక్కువైతే కొండే కనిపిస్తుంది. అటువైపు వ్యూ అంతగా కనిపించదు రైట్ సైడు. లెఫ్ట్ సైడ్ అయితే కూర్చుంటే మీకు వ్యూ చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది. నేనైతే నాకు తెలియక రైట్ సైడే కూర్చున్నాను. రైట్ సైడ్ కూర్చుంటే ఇవన్నీ స్టార్టింగ్లో అన్నీ వస్తున్నాయి, కానీ అట్ లాస్ట్లో అయితే అటు సైడు మనం కొండెక్కేటప్పుడు అవన్నీ కనిపించలేదు. నాకు ఓన్లీ కొండ ఒక్కటే కనపడింది. అటు ఇల్లులు కానీ అవన్నీ వ్యూ బాగుంటుంది. ఒకసారి లెఫ్ట్ కూర్చొని చూడండి, వచ్చేటప్పుడు రైట్ కూర్చోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా వెళ్ళే దారి మొత్తం ఇలా వీడియో తీస్తూ ఉన్నా. చాలా బాగుంది. మీతో కూడా షేర్ చేసుకోవాలని చెప్పేసి వీడియో అయితే తీసానమాట. వెళ్ళే దారిలో చెక్ పోస్ట్ ఉంటుంది అనమాట. ఆపుతారు. ఆపి అందరూ దిగాల్సిందే లగేజ్తో సహా. తీసుకొని దిగేసిన తర్వాత చెక్ చేస్తారు ఏమేమని తీసుకెళ్ళకూడదు అని. అంటే నాన్ వెజ్కి సంబంధించినవి, ఇంకా కత్తులు కానీ మందు కానీ గన్నులు ఇవన్నీ లేవన్నమాట. ప్లాస్టిక్ కూడా దాదాపుగా బంద్ చేస్తున్నారు. వాటర్ బాటిల్స్ కూడా అవైలబుల్గా లేవు. ఇంకా తర్వాత బాటిల్ అంటే ప్లాస్టిక్ కాకుండా ఇంకా వేరేది ఏదైనా కానీ తీసుకెళ్ళిపోవచ్చు. ఇంకా అవన్నీ చెక్ చేసుకుంటారు. మనం చెక్ చేసుకున్న తర్వాత ముందాగితే బస్సును కూడా చెక్ చేస్తారనమాట. అంతా ఏమన్నా తీసుకెళ్తున్నారేమోనని చెప్పేసి అదంతా చెక్కింగ్ అయిపోయిన తర్వాత ముందుకు వస్తే మనకి అక్కడ కొంచెం టైం పట్టిద్ది. ఒక 10-15 మినిట్స్ అన్న పట్టుద్ది. ఇంకా వాష్రూమ్ అవైలబుల్గా ఉంటుంది అక్కడ చూస్తున్నారా కదా వీడియోలో. అక్కడ నుంచి నడకదారి వెళ్ళాలనుకునే వాళ్ళకి అక్కడ నుంచి కూడా ఉందండి, అటు నుంచి కూడా వెళ్ళొచ్చు. ఇంకా మేమైతే అలా వెళ్తున్నాం. అక్కడ వాష్రూమ్ ఉందని చెప్పాను కదా, అక్కడ వాష్రూమ్ ఉందండి. ఇంకా కొండపైకి ఎక్కిన దగ్గరగా వాష్రూమ్ అయితే లేదు. అక్కడ వెళ్ళాలనుకునే వాళ్ళు అక్కడ వెళ్ళిపోవచ్చు వాష్రూమ్కి. మేమైతే ఇంకా అక్కడ ఆగేసి, ఇదిగో ఇక్కడేనండి, ఇక్కడ ఆగేసి చెక్ పోస్ట్ చేసి చెక్కింగ్ అంతా చేసిన తర్వాత కొంచెం ముందు ఆపుతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం మన ప్లేస్లో వెళ్ళి
మనం మన ప్లేస్లో వెళ్ళి కూర్చొని మళ్ళీ కొండపైకి అయితే వెళ్ళొచ్చండి. ఇంకా నేను కొండపైకి వెళ్ళి ఏమేమి చేసాము, ఎలా చేసాము అని చెప్పేసి వీడియోలు ముందు అయితే మీతో అయితే షేర్ చేసుకుంటానండి. ఇంకా లాంగ్ అవుతుందని చెప్పేసి వీడియో నేనైతే ఎక్కువ తీయలేదు, ఇంకా ఎడిటింగ్ అయితే ఎక్కువ చేయలేదన్నమాట. చూసారా చుట్టుపక్కల చూసారా కొండలు ఎంత అందంగా ఉన్నాయో. ఇవన్నీ చూసుకుంటా వెళ్తే చాలా బాగుంటుంది. ఎర్లీ మార్నింగ్ నైట్ కూడా బాగుంటుందండి. ఇప్పుడు లైట్స్ అయితే బాగా వేసారంట. లైట్స్ వేసి వీడియోలు మాత్రం సూపర్ వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నేను ఏదైనా మిస్టేక్గా మాట్లాడుంటే తెలియక ఏదైనా మాట్లాడుతుంటే క్షమించండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఉషాలక్ష్మి.